మేము చిలుకూరు బాలాజీ నుండి వచ్చామండి. అంటే మా లైఫ్ కదండి, మేము ఎంతో కష్టపడి 10 సంవత్సరాల నుండి వెయిట్ చేసి ఇప్పుడు మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తే ఫస్ట్ డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ నింపుతానన్నారు. ఇంత సడన్గా రిజల్ట్ ఇచ్చి వెరిఫికేషన్ ఒక్క రోజులో నింపేసి మిడ్ నైట్లో రిజల్ట్ పెట్టి 1:1 వరకు పెట్టేస్తే మాలాంటి పరిస్థితి వల్ల ఏం కావాలి? ఇంతమంది అన్యాయం కాదా? మాకు ఒక్కటే కావాలి, మీకు డిఎల్, జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మాకు కింది స్థాయి ఇవ్వండి. మీకు అంత అర్జెంట్ అనుకుంటే డిఎల్, జేఎల్ డెమో తీసేసుకోండి, ఇచ్చుకోండి, వద్దనం మేము. కాకపోతే మాకు న్యాయం జరగాలి, మాకు పైనుండి కింది స్థాయికి జరగాలి. ఇప్పుడు రేపు పీజీటీ పోస్టింగ్ అనేది ఆపాలి అందరికీ. ఇట్లా అయితేనే మా అందరికీ న్యాయం జరుగుతుంది. మేము చిన్న పిల్లలు వేసుకొని ఫ్యామిలీని పట్టుకొని అందరిని వదిలేసి కష్టపడి చదువుకున్నాము, మాకు న్యాయం జరగాలి అంతే. మేము ఇప్పుడు ఒక గంటలో రిలీజ్ చేసినా పర్లేదు, మాకు ఫస్ట్ వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు మల్లయ్య భట్ సార్ ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీకు ఫస్ట్ ఉన్నత పోస్టులు ఫస్ట్ ఫిల్అప్ చేస్తాం, డిగ్రీ లెక్చరర్ ఫస్ట్, డిఎల్ ఫస్ట్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇట్లా రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ రేపు జరిగే ముఖ్యమంత్రి గారి సభలో ఎల్బీ స్టేడియంలో కుర్చీలు నిండడం కోసం మా జీవితాలను పరంగా పెట్టిరు. ఈరోజు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఈరోజు పీజీటీ నైట్ 2 గంటలకు రిలీజ్ చేశారు. ఏది రిలీజ్ చేయాలి? అవును, మీరు నిజంగానే చేయాలనుకుంటే, మీకు నిజంగా ముఖ్యమంత్రి చేతుల మీదనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ డిఎల్ ఇవ్వను నిండ్రి. మీరు డిఎల్ ఇచ్చి 2 రోజుల డెమోలు పెట్టుకొని మీరు చేసుకోనుండ్రి. పీజీటీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పీజీటీలో నేను సపోజ్ ఉన్నా, నేను జేఎల్లో ఉంటా, డిఎల్లో ఉంటా. ఇప్పుడు నాకు డిఎల్ వచ్చింది అనుకోండి, నేను డిఎల్కి వెళ్ళిపోతా. నేను పీజీటీ తీసుకొని అప్పుడు నా పోస్ట్ ఏమైపోవాలి? నా వెనకాల వాళ్ళకి రావాలి కదా, అది బ్యాక్లాగ్ పడిపోతుంది. అప్పుడు ఏంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా పెట్టారంట వీళ్ళు, అది బ్యాక్లాగే ఉండిపోతుంది. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కుర్చీలు నిండడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇది ఆలోచించండి. మేము మిమ్మల్ని క్వశ్చన్ చేసేది ఒకటే, మీరు ఏమనుకుంటారు, ఏ ఉద్దేశంతో మీరు పీజీటీ నైట్ మేఘాల నైట్ ఇచ్చిరు? నిన్న కూడా మేము కలిసిపోయినాం కదా, నిన్న కూడా చెప్పిపోయినాం కదా, మాకు ఇది పద్ధతి కాదని. మీరు చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మేము మల్లయ్య భట్ సార్ని అడుగుతున్నాం, ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు మా జీవితాలతో ఇంత ఆడుకుంటున్నారు? మేము ఆల్రెడీ మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం. ఇప్పటిదాకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని నిరుద్యోగంలో ఉండి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని మేము నమ్ముతుంటే ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారా అని చెప్పేసి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. మాకు ఫస్ట్ డిఎల్ రావాలి, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ. లేకపోతే రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే గురుకుల నియామక ప్రక్రియను మాత్రం ఆపేసేయాలి. మేము ఇది బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కాబట్టి నియామక పత్రాలను మాత్రం గురుకుల వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని, అదే అంటున్నాము. లేని పక్షంలో మీరు ఇస్తే మాత్రం మా ఆత్మహత్యలకి మీరే ప్రభుత్వమే కారణమవుతుంది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, 3,000 మంది ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంలో వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం. ఇదే మేము మీకు హెచ్చరించేది.